పండు ఏదో గుడికి వెళ్ళి నార్మల్ ఏదో తాళి కట్టి అజ్జు కట్టిండు ఇది కట్టిండు ఏదేదో తమాషా మాట్లాడేసేది. వీడియో కూడా ఏదో నాకు ఏం అర్థం కాలేదు, నాకు చిరాకు లేస్తుంది. నేను మౌనికకి సడన్గా ఫోన్ చేసిన, అక్క మీరు అందరూ డ్రామా చేస్తారు, పెద్ద స్టోరీ చేస్తారు, వెరీ గుడ్ అన్న. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అందరూ మెసేజ్ మీద మెసేజ్ అంత యాక్టింగ్ తెంగుతున్నావు, అంత కంటెంట్గా మీరు బ్రేకప్ కాలేదుగా, ఖాళీ పెళ్ళి వెరీ ఇంకోటి నాకు సంబంధం లేదు, అది నేను కట్టలే, ఆమె కట్టుకుంది. ఇప్పుడు నేను చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఫస్ట్ థింగ్ మౌనికక్కకి కూడా తెలిసి అరే తమ్ముడు ఉన్నాడు ఇది అన్న తెంపేసా లేదా. ఏగా పండు ఏమైందా అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నా అక్క అబ్బా. అయ్యో మీకు కాలు ముక్తా, ఇద్దరికి కాలు ముక్తా అర్థమైంది. చింపు చీతాను ఏమంటే తెంపు, నువ్వు రేపు పొద్దుగా తెల్ల గీర కట్టుకొని ఫోటోకి దండేసి వీడియో కొడతా మెంటల్ దాన్ని నేను. ఏదో నన్ను చేసుకోండి రా, పిల్లన్నా చేసుకో, ఆ పిల్లలు పెళ్ళి అర్థమవుతుందా నీకెందుకు టీవీ బయట అజ్జు మొగుడు వెళ్దాం బట్టి అట్లా అవంతా చెప్పాను. సరే సరే అజ్జు అజ్జు నా మొగుడు అని చెప్పినా బరాబర్ తీసి చూపించు, రేపు పొద్దు నేను ఏం చేస్తానో నీకు చూపించా. నాతో మాట్లాడి అబ్బో తల్లి నీతో కంప, నువ్వు పెద్ద కంపలో నీకు మాట. నిజం చెప్తున్నా, అజ్జు కట్టలేదు కానీ అజ్జునే కట్టినట్టు నేను ఫీల్ అవుతున్నా. హైదరాబాద్ కి ఏ అమ్మాయిలు రాకండి, ఇగో వస్తే నాలా అయిపోతారు మీ బతుకులు, ఇలాంటి నా కొడుకులు నమ్మొద్దు. నేను ఎప్పుడే గలీజ్ చేయి అర్థమవుతుందా, నేను వేరే అమ్మాయిలకి మోటివేట్ చేస్తున్నా. నేను తాళి కడితే పేరు ఆమమ్మ కట్టుకొని అజ్జు కట్టి పన్నెళ్ళలో నా ఫోటోలు వేసు ఎందుకంటే అసలు మీరు మాట్లాడడానికి వచ్చే నాకు చిరాకు లేస్తుంది. ఏం చేయలేము. సో గాయ్స్ ఏమవుతుందంటే పండు ఏదో గుడికి వెళ్ళి నార్మల్ ఏదో తాళి కట్టి అజ్జు కట్టిండు ఇది కట్టిండు ఏదేదో తమాషా మాట్లాడేసేది. నాకు పొద్దు నుంచి 100 మెసేజెస్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నాకు మెసేజ్ చేస్తారు, ఏమైంది ఎందుకు ఏంటి నిజమా అని. నేను తాళి కట్టలే, ఇది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆమె కట్టుకొని అజ్జు కట్టిండు అని చెప్పి అంటుంది. ఆ వీడియో కూడా ఏదో నాకు ఏం అర్థం కాలేదు, నాకు చిరాకు లేస్తుంది. నేను మౌనికకి సడన్గా ఫోన్ చేసిన, అక్క మీరు అందరూ డ్రామా చేస్తారు, పెద్ద స్టోరీ చేస్తారు, వెరీ గుడ్ అన్న. సడన్ నాకు ఫోన్ చేసి ఏమనంటే నాకు ఇప్పుడు పండు కావాలని అంటే, పండు నా ఫ్లాట్లోనే ఉంది, నా రూమ్లో ఉంది అని చెప్పి అన్నది. మౌనికకి చెప్పొద్దు ఇదా అన్నది. అవన్నీ పక్కన పెడితే పండుని ఇప్పుడు గట్టి అడుగుతున్నా కదా, ఎందుకంటే మా మమ్మీ గిట్ట ఇది తెలిసిందంటే పెద్ద స్టోరీ అవుతుంది. ఆ దోస్తులు నా ఫ్రెండ్స్ లైక్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అందరూ మెసేజ్ మీద మెసేజ్ అంత యాక్టింగ్ తెంగుతున్నావు, అంత కంటెంట్గా మీరు బ్రేకప్ కాలేదుగా, ఖాళీ పెళ్ళి వెరీ ఎందుకు అబద్ధం ఆడతాం బ్రో. ఇప్పుడు నా దోస్తుగా కూడా నేను అబద్ధం ఎందుకు ఆడతా అర్థమవుతుందా. అయ్యో నాకు ఇవన్నీ తెలియదు, నాకు ఇదంతా వచ్చదు. ఇది క్లారిటీ, నేను కట్టలేదని క్లారిటీ కోసం వీడియో కొడుతున్నా. ఇంకోటి నాకు సంబంధం లేదు, అది నేను కట్టలే, ఆమె కట్టుకుంది. ఇప్పుడు నేను తెంపలే కానీ అది తీపిచ్చేస్తాం వద్దు. ఎందుకంటే బయట
సొసైటీ ఇది ఏమనుకుంటారు, ఏం ఆలోచించారు ఎవరు వాళ్ళ ఇష్టాల ప్రకారం మీ అమ్మ అజ్జుగాడు బేబీ ఇలా అవడాలి అసలు కన్నీ చేసుకుంటారు ఇలా ఎరుపుకున్నారు. చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఫస్ట్ థింగ్ మౌనికక్కకు కూడా తెలిసి అరే తమ్ముడు ఉన్నాడు ఇది అన్న తెంపేశాను కదా. మాట్లాడుతూ గట్టి ఏదైతే ఏదాకా పండుగ ఏమైందా? అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నా అబ్బా. మెల్ల కాదు గుడికి పట్టుకోవి కాలికి అప్లోడ్ చేయడానికి ఆలోచించింది కానీ మరి దీనికి ఆలోచించలేదని ఎన్నో నాక నేను నాకు ఎన్ని మెసేజ్ వచ్చినాయి నా ఫోన్లో చూపిస్తాను 100 మెసేజ్ అది తీసి ఫస్ట్ అమ్మ తోడు నేను చంపేస్తా ముందే చాలా సీరియస్ గా చూడు వీడు మాట్లాడరా చెప్పుకుంటూ వచ్చా వాడి కంట పడకుండా వాడికి అసలు మీకు కాలు ముక్తా ఇద్దరికి కాలు ముక్తా ఎంత ఫేస్ చేస్తాం తెలుసా మా లైఫ్ లో టూ అంటున్నారు. నేను అట్లా అంటారు నన్ను ఏమంటారు తెలుసా? అజ్జు యాక్టింగ్ వెరీ గుడ్, నీకు పెళ్లి కూడా అయిపోయింది, మీరు లవర్స్ రా, మీకు అన్ని యాక్టింగ్ కంటెంట్ ఏమేమంటారు చెప్పు. ఎందుకు కంటెంట్ నాకు తెలుసు. అది బొట్టు కూడా పెట్టుకోకంటే బొట్టు కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నా పిల్ల. బాగున్నా కదా? నీకు కాలు పట్టుకుంటే ఎందుకు కొట్టు పిల్లలు కొట్టే కేసు అవుతుంది. అది ఫిక్స్ అయింది. ఇవన్నీ కాదక్క, మీరు అన్ని మీకు కావాలని చెప్పిస్తారు. నేను చేపిస్తా వాళ్ళకి చాలా వేడికి ఎగిరా కురుపు చంపి పడేసా. అరే మాట్లాడదామా పిలుస్తా ఎందుకు ఇట్లా చింపురా నువ్వు అది చింపు దాని ఏమంటే తెంపు. నువ్వు రేపు పొద్దుగా తెల్ల గీర కట్టుకో నీ ఫోటోకి దండేసి వీడియో కొడతా మెంటల్ దాన్ని నేను. ఏంటక్క తెల్ల చీర అవ్వాలా నేను ఫిక్స్ అయినా బ్లైండ్ గా మరి లేకపోతే ఎందుకు ఏదో చేసుకోండి రా పిల్లల్లో చేసుకో. ఆ పిల్లలు చేస్తున్నా పెళ్ళి అర్థమవుతుందా నేను ఎందుకు చేసుకున్నా ఎందుకు చేసుకున్నా ఎందుకు చేస్తావు? అది నీకెందుకు తీయను టీవీ మీకు అర్థమైందిలా చెప్పిందని కదా ఈడుంది వచ్చి మాట్లాడి అని చెప్పి బయట అజ్జు మొగుడు గల్లాము బట్టి అట్లా అవన్నీ తప్పు. సరే సరే అజ్జు నా మొగుడు అని చెప్పినా ఇది తమాషాలు చిన్నపిల్ల పిల్ల పూకొని కాదు అది తీసే ఫస్ట్ పన్ను గల్లీ తీసి చూపించిన పొద్దు నేను ఏం చేస్తానో నీకు చూపించా. తెలుగు నీకేమని చెప్పినా వాదించకని చెప్పినా పిలిచినా మంచిగా మాట్లాడాలి. పట్టుకొని తీసేగా తెంపుతా అనలేడు. అది తీసేసే పండు చాలా నీకేం అర్థమైందిలే నీ కోసం నా డ్రెస్సింగ్ సెన్స్ కూడా మార్చుకున్నా. నా లైఫ్ లోకి నాకు వద్దు, నువ్వు నాకు ఎవరు వద్దు, నాకు జీవితంలో లవ్ చెప్పొద్దు. ఫస్ట్ తీసి నువ్వు హోటల్ కొలాబ్ ఇచ్చుకుంటున్నావు మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చి ఏం తమాషాలు మాట్లాడుతున్నావు? మాట్లాడు అక్క వాడు మాట్లాడుతున్నా ఆడపిల్లకి సపోర్ట్ సపోర్ట్ చేయక తప్పుగా తాళి కట్టే అన్నీ ఎందుకు అక్క గలీగా చెప్పక చెప్పే నువ్వనే చెప్పు. నేను అబ్బో తల్లి నీకు కంప, నువ్వు పెద్ద కంపలో నీకు మాట అయితే
వీటిని తగ్గించుకో, చూసి మాట్లాడాలి. పోతే తీసుకొని పో, దిక్కు పెళ్లి చేసుకో, పో. అది లేకపోతే ఏంటి ఏం మాట్లాడుతున్నావు? క్లారిటీ ఇచ్చాను అట్లే Guys, నిజం చెప్తున్నా, అజ్జు కట్టలేదు కానీ అజ్జునే కట్టినట్టు నేను ఫీల్ అవుతున్నా. అదే ఫీల్ అవుతా అది ఫీల్ అవుతాను. పెళ్లి చేస్తానంటే ఎందుకు చేస్తలేవు మరి? ఎవరికి? నువ్వు. అదే దీని గురించి మా అత్త అసలు అడుగుతుందే, అది వాడు బాధ మాట్లాడకాలి బాధపడుతుంది. పన్ను వీడి బాధ నేను చేసుకున్నందుకు కాదు. ఎవరు? పెడితే ఏంటి పెడుతురు బ్రో మెసేజ్లు? దోస్తులు దా, దోస్తులు దా. దా. దోస్తులు ఏం మెసేజ్ పెడుతురు? దోస్తులు ఎవరు దట? ఎవరో నా స్కూల్ దోస్తులు, నా కాలేజ్ దోస్తులు. ఆ దోస్తులు అందరూ చెప్తున్నా, వీడు నా మూడు ఫిక్స్ అయిపోయినా. ఎవరైనా మంచి మెసేజ్ చేస్తారు. వెయిట్ చేయడం వేరే ఉంటది. ఇట్లా మనం తాళి కట్టుకొని మనం అంటే వాళ్ళని హరాజ్ చేసినట్టు లవ్ రాదు. గుర్తు పెట్టుకోవచ్చు. తర్వాత మాట్లాడమే. నేను చేతులారా నీ లైఫ్ ఖరాబ్ అవుతుందంటే మేము కూడా ఊరుకోం కదనే. ఫ్రిడ్జ్ అది అజయ్ ఏంటి తమాషాలు చేస్తున్నావు? ఇజ్జత్ పోతుంది. నీకు ఏడుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్జత్ లేదు. ఎవ్వరికి నా ప్రేమ అరే నీవు అక్క ప్రేమ ఇష్టపూర్వకంగా రావాలి. ఇట్లా బలవంతం చేయదు మనిషిని. నేను కొట్టా చేయలేపుతున్నావు. బయటకి ఇప్పుడు ఆమె మీరు సపోర్ట్ చేస్తాను కొడుతుంది కదా, నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోవాలా అక్క? అంటే కాదే అంటే ఆమె కాదే అంటే ఆమె ఇది ఉంటుంది, నేను బయట పోవాలా? కొట్టని అమ్మ ఆమె కొడితే హైదరాబాద్ కి ఏ అమ్మాయిలు రాకండి. ఇగో వస్తే నాలా అయిపోతారు మీ బతుకులు. ఇలాంటి నా కొడుకులు నమ్మొద్దు. ఈమె తాళి కట్టుకుంది. బ్రేకప్ అయినప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు 10 నెలలు అవుతుంది. ఇప్పుడు తాళి కట్టుకొని అది నీతి ఇడాలి. బ్రేకప్ అయిన తర్వాత ఎందుకు తెలుస్తున్నావు? నువ్వు టీవీ బల్దేగు నా మడ్డ నాకు. ఎప్పుడైనా కలిసి చేయి అర్థమవుతుందా? నేను వేరే అమ్మాయిలకి మోటివేట్ చేస్తున్నా. నాలో అవ్వద్దని చెప్పి హైదరాబాద్ కి రాకండి అని చెప్పిన. చెప్పిన అజ్జు అని చెప్పలేదు. అజ్జు మంచోడే, నేనేం ఎప్పుడు అబద్ధం చెప్పాను. నీకు ఒకటే చెప్తారు. ఆ పిల్లకి చెప్పితుంటే ఆ పిల్ల ఇంటలేదు. ఆ పిల్ల ఎక్కడెక్కడ దాక్కొని తిరుగుతుంది. దానికి చిరాకు దెంగి వచ్చి వాటర్ తాగొచ్చినావు. నేను తాళి కడితే పేరు ఆమమ్మ కట్టుకొని అజ్జు కట్టి 10 నెలల నా ఫోటోలు వేసుడు ఎందుకక్క? తెలుసా వద్దు ఇవన్నీ వద్దే అంటే లేదు అర్జున్ నేను ఒప్పించుకుంటా. ఈ రోజు కాకుండా రేపే నా ప్రేమ అర్థమవుతుంది. నేను ఆడ నాకు పెళ్లి చేసేంత వరకైనా నేను ఉంచుకుంటా అంటుంది. నేనేం చేయలేను దానికి. నేనేం అనలేను కూడా. టైం ఉందక్క. ఇంక 20 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకున్నాను. నాకు ఎందుకు ఇప్పుడు పెళ్లి అంటే నేను పెళ్లి చేసుకున్నంత వరకు ఈ గురించి బాగా వరకు ఈ గురించి సఫర్ అవుతూ ఉండాలి. ఒక మాట ఇది కట్టేనా? నువ్వు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు నా వల్ల ఒక పర్సన్ సఫర్ అవుతుందంటే తాళి కట్టుకొని ఏమేమో చేస్తున్నట్టే నా వల్ల సఫర్ అవుతుందంటే అంటే చూస్తూ నేను ఉండాలి. ఇప్పుడు దాకా నేను నా కెరీర్ ఫోకస్ చేద్దా. నేను చేసుకోద్దా ఇంకేమి పనులు చేసుకోద్దా? ఈ గురించి ఆలోచించి కూర్చోవాలా? ఇప్పుడు దానికి అర్థమైతే నువ్వు వేరే ఇప్పుడు ఈమె భయపడి నేను ఎవరికి అమ్మాయి తల కట్టేసాను. కళ్ళు మూసుకొని లేదు కదా, అది కూడా ఒక టైం ఉంటుందా? నేను అసలు అట్లా చేయాలక్క. నాకు అవసరం లేదక్క. కానీ ఎందుకు అక్క అవన్నీ వద్దక్క. తీసేమనక్క, దండం పెడతాక్క. వద్దక్క పెళ్లి ఏందక్క? అందరు ఇట్లా మెసేజ్ పెడుతున్నారు తెలియదు అక్క. నాకు ఎన్ని ఇట్లా మెసేజ్ వస్తున్నాయి తెలుసా అక్క?
చూడలేకపోతున్నా కొలబ్ పెట్టినందుకు నువ్వు హట్ అంటే హట్ అయినాక 100% హట్ అయిపోయినా. ఇప్పుడు ఒక మాట నేను అడగాలి, మీరు కొలబ్ అంటే అందరికి నేనేమన్నా ఆ ఫోటోలు పెడితే ఇప్పుడు నీ గుద్దలు దమ్ముందా అంటే ఏమన్నా పెట్టి చూపి మీకు అంతగానో ఉంటా అంటే అజయ్ గారికి తెలిస్తే ఏమైతే చూస్తావా అంటే పెట్టి చూపించి మాట్లాడడం కదా పిల్ల. అప్పుడే కదా నేను కొలబ్ పెట్టినా. నిజం నిన్ను హట్ చేయాలని కాదురా. ఆ పిల్లకి చెప్తుంటే ఏమంటుంది అసలు కామెంట్లలో కూడా మోనికక్క ఇప్పుడు అజయ్ అంత సిన్సియర్ లవ్ చేస్తున్నప్పుడు నీకేమైతుందంట, ఇట్లాంటి లవ్ వద్దు వాళ్ళని అలా నాలంటే అమ్మాయి లైఫ్ ఖరాబ్ అయినప్పుడు నా ఎందుకు అట్లా అని నేను చెప్తున్నా కూడా ఇంట్లో ఎవరు అది ఇంట్లో నువ్వు ఇంట్లో పోనీ నువ్వు కాంప్రమైజ్ అయ్యానా ఆ పిల్ల కోసం ఉండరా, ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావేమని చూస్తే నువ్వే నాకు వద్దని ఉంటారు. ఆమెనేమో నాకు నువ్వే కావాలి నీతోనే ఉంటా అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పక? ఏం చేయను సైలెంట్ ఉన్నావు. సైలెంట్ ఉంటే ఇంకా చేసుకుంటూ పోతుంది మేడం. మరి పెళ్లి చేయాలి ఇవాళ ఎప్పటిదైనా ఇంకేమేమో అంటది. ఇప్పుడు ఎప్పటిదైనా ఏమైతే మాట్లాడితే నమ్మ కూడా అంటది. అట్లా తప్పు కదా అక్కది. అసలు మీరు మాట్లాడే నాకు వచ్చేది నాకు చిరాకు లేస్తుంది. ఏం చేయలేము. నాకేం అర్థమవుతారు. పోనీ ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఆయన దాన్ని సంజాయిస్తాడేమో అనుకుంటే ఈయన వచ్చి వదులుతున్నాడు. అదేమో ఏమేమో దాన్ని కూడా తప్పే ఇది కూడా తప్పే ఉంది. ఇది పిచ్చిది ఏది పడితే అది మాట్లాడుతుంది. వదిలేరా మళ్ళీ వాడు బాధపడు. ఆడు ఇప్పుడు ఆమె బొమ్మని చెప్పాల్సి వచ్చింది ఇంట్లోకి వెళ్ళి ఎంత గలీజ్ ఉంటుంది.